అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజ్తో పాటు కాళేశ్వరం కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించి ఇక్కడ మేడిగడ్డకు వస్తున్నారు. ప్రస్తుతానికైతే చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. కొంత తమ నేతలు ఇక్కడికి వస్తున్నారు వల్ల కొద్దిగా క్యూరియాసిటీ కూడా వాళ్ళు నెలకొంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికైతే మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితులు కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి రాగిడి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి మనతో ఉన్నారు. ప్రస్తుతానికి చాలామంది నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు వీళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వము. దాని నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎట్లా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? నిన్న మొన్న వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ కుంగిన తర్వాత మొదటిసారిగా వరదలు వస్తున్నాయి. దీన్ని చూస్తుంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు దీని విమర్శలు ప్రతి విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయి, మీకేమనిపిస్తుంది? అసలు ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కాళేశ్వరము మేడిగడ్డకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మరి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద మరి ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలు తాగునీరు, సాగునీరు లేకుండా ఎంతో కష్టాల పడిన రోజుల్లో మరి తెలంగాణ తీసుకురావడానికి కేసీఆర్ గారు 12 సంవత్సరాలు ఎటైతే కష్టపడి పోరాడి తెలంగాణ తీసుకొచ్చిండో, నా తెలంగాణ ప్రజలు మరి సాగునీరు గురించి మరి వ్యవసాయం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందనే ఉద్దేశంతో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద మరి కాళేశ్వరాన్ని, మేడిగడ్డని ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మరి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు ఏదో మేడిగడ్డలో పిల్లలు 2 చిన్న కుంగిపోయినా కూడా వాటిని ఒక రాజకీయంగా చేసి ఈ రోజున ఒక రాజకీయ కక్షతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మరి లక్షలాది మంది మరి రైతులకు ఏదైతే అందుబాటులో ఉందో, ఏదైతే పంటలు చేసుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా నోర్లు కొట్టి ఈ రోజున మరి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మరి కుంగిపోయిన పిల్లలను చూపెట్టి ఈ రోజున రైతుల నోట్లో మరి వాళ్ళ నోటు మీద కొడుతున్నారు. రైతులు గమనిస్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని కక్షపూరితంగా ఇన్ని క్యూసెక్కుల నీటిని వృధా చేసి మరి సముద్రంలోకి మరి మళ్లిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే కాకుండా ముఖ్యంగా రైతులు గమనిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇంత వరద ప్రవాహం వచ్చినప్పుడు నీటిని వదలకపోతే మిగిలిన ప్రాజెక్టు కూడా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు దానికి వేరే కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది కదా. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన, పెద్దల ఆలోచనలు కూడా అట్లనే ఉంది. ఒకవేళ కనుక ఇవి గేట్లు కనుక అట్లనే ఉంచి వృధాగా నీళ్ళు వదిలిపెట్టకపోతే మిగిలిన బ్రిడ్జ్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. అలా కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయింది. మరి దీన్ని ఒకవేళ ఈ 2 పిల్లలను ట్రీట్మెంట్ చేయాలంటే మరి వాళ్ళు కొత్తగా ట్రీట్మెంట్ చేయవచ్చు. దీనికి ఏదైతే ప్రాబ్లం ఉందని చూసి మరమ్మతులు చేయొచ్చు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి కావాలని బ్లేమ్ చేసే ఉద్దేశంగా మరి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మరి ఇదే కాకుండా మరి అక్కడ ముంగడ కూడా ప్రాజెక్టులో పంపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుందాం. పంపులు కూడా ఖరాబ్ అయినాయి కదా, ఇంకా రిపేర్ కాలేదు కదా. అవి పంపులు ఖరాబ్ అయితే చేసుకోవాలి. కావాలని కక్షపూరితంగా పంపులు ఖరాబ్ అయినాయి, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందో ఏమో, నీళ్లు రావేమో, వచ్చినా కూడా సగం వస్తాయేమో అని చెప్పి కావాలని సాకుగా రైతులకు మరి నష్టం చేస్తే రైతులు గమనిస్తున్నారనేది
మరి ప్రభుత్వం తప్పకుండా గమనించాలి. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఒకసారి చూసినట్లయితే ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే ప్రధాన నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. వారు ఏ ఆలోచనల మీద ఇక్కడికి రాబోతున్నారు, ఏం సందర్శించడానికి, అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పడానికి ఈ సందర్శన ఉందో, ఈ పర్యటన భావించవచ్చు ఈ రోజున ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఈ ప్రాజెక్టు గురించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేసి మరి బీఆర్ఎస్ని బ్లేమ్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి మరి అందరు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ కేటీఆర్ గారు వచ్చి ప్రజలకు ఏం జరిగింది అనేది చెప్పడానికి వస్తున్నారు. తప్పకుండా ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం అనుకుంటే అతి త్వరలో మంచిగా కావాలని వాళ్ళు డిలే చేసి మరి ప్రజల్ని ముఖ్యంగా రైతుల్ని వాళ్ళు కావాలని కష్టపడుతున్నారు అనేది మా ఉద్దేశం. ఓకే, అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమము స్టార్ట్ అయిందే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలన్నటువంటి వ్యవస్థతోటి ఈ కాన్సెప్ట్ రూపొందించారు. దానికి కాళేశ్వరం ప్రాజెక్టును వేదికగా ఎంచుకొని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటి మాట వాస్తవమే, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రూపకల్పన చేసింది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి అసలు ప్రజలకు నిజాలు వివరించాలి. అసలు ఏం జరిగింది, దీని తీవ్రత ఎంత ఉంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న దానికంటే ఎక్కువ తీవ్రత ఉందా, మామూలుగా ఉందా, అసలు నిజాలు ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన కూడా ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.